నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువుగారి ఫోన్ నంబర్ 8096448525. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల 5, 6, 7 తేదీల్లో మకర రాశి వారికి మహాయోగం. రాళ్ళు వేసిన చేతిలోనే పూలు. కళలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. 100% జరగబోయేది ఇదే. అక్టోబర్ నెల 5, 6, 7 తేదీల్లో మకర రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీరు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టుబడితే దాన్ని వీరు వదిలిపెట్టారు. ఎలాగైతే ముసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా వీరు అసలు విడిచిపెట్టారు. అలాగే జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో మకర రాశి వారు కూడా అంత సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలవారుగా కూడా ఉంటారని చెప్పాలి. ఈ రాశికి మీ రంగాల్లో విజయం సాధిస్తారు. సంపూర్ణ కార్యసిద్ధి ఉంటుంది. ఈ రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి, మేలు జరుగుతుంది. ఏకాగ్రతతో పనులను ప్రారంభించండి. తొందర పడకుండా క్రమశిక్షణతో వ్యవహరించండి. కొందరు గందరగోళం కలిగించవచ్చు కాబట్టి దూరంగా ఉండండి. ఉద్యోగంలో బాధ్యతలు సక్రమంగా పూర్తి చేయండి. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. వారం మధ్యలో జాగ్రత్త అవసరం. నవగ్రహ స్మరణ మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదు. ఈ మకర రాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి. మకర రాశి జాతకులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. కెరియర్ పరంగా కొన్ని సానుకూల మార్పులు ఉంటాయి. మీరు ఆరోగ్యపరంగా ఇది చాలా సాధారణమైన సమయాన్ని చూస్తారు. మీకు మీ యొక్క కెరియర్లో మెరుగుదల అనేది ఉంటుంది. మార్పు కూడా కనిపిస్తుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే లేదా ప్రమోషన్ లేదా మెరుగుదల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఈ నెల మీరు కోరుకున్న స్థానాన్ని సాధించడంలో సహాయపడుతుంది. స్థానంలో మార్పు కూడా సూచిస్తుంది. విదేశాలలో అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలమైన ఫలితం కూడా రావచ్చు. ఏదైనా సరే బాధ్యతను స్వీకరించే ముందుగా చాలా జాగ్రత్తగా ఉండండి. పని పూర్తి చేసిన తర్వాత మీకు తక్కువ పేరు లేదా ఒక సహోద్యోగి నుండి అవమానం కూడా కలగవచ్చు. ముఖ్యంగా ఈ నెల మధ్యలో డాక్యుమెంటేషన్ మరియు ఈమెయిల్స్లను కూడా స్పష్టంగా ఉంచండి. కెరియర్ ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం వీరికైతే చాలా బాగుంటుంది. ఫైనాన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మీకు మంచి సమయం కనిపిస్తుంది. ఆదాయ ప్రవాహం మరియు పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా ఉంటుంది. రుణం లేదా ఆర్థిక సహాయం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది లభించవచ్చు. ఈ నెల చిన్న మరియు స్వల్పకాలిక పెట్టుబడులకు మంచిది. ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక పనుల కొరకు కొంత డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. చివరి వారంలో సరళమైన బడ్జెట్ను ఉంచండి. కుటుంబ సంబంధాల గురించి చూసుకున్నట్లయితే ఈ నెల బాగుంటుందండి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి. ఒక ముఖ్యమైన పనిలో మీ యొక్క తండ్రి లేదా సోదరుడి నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి కెరియర్లో కొంత మార్పు కూడా ఉండవచ్చు. మీ తండ్రి యొక్క ఆరోగ్య సమస్యల నుండి మీరు కోరుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. పెద్ద పెద్ద సమస్యలు ఏమీ కూడా సూచింపబడడం లేదు. మీరు వెన్నునొప్పి మరియు కంటి సమస్యలతో బాధపడవచ్చు. స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. మీరు విరామం తీసుకోండి. సరైన ఆహారాన్ని మరియు విశ్రాంతి తీసుకున్న వీరికి అంతా కూడా
మేలు జరుగుతుందని చెప్పాలి. ఈ రాశి వారి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారవేత్తల వ్యాపారంలో కొన్ని మార్పులు అయితే ఉంటాయి. కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామి ఒప్పందాలు విస్తరణకు సూచనలు ఉన్నాయి. 3వ వారం నుండి వ్యాపారం మెరుగైన విచారాలు మరియు ఆర్డర్లతో మెరుగుపడడం కూడా ప్రారంభమవుతుంది. మొదటి 2 వారాలు ఆదాయం కోసం సాధారణంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు. తదుపరి చక్రంలో స్పష్టమైన సంకేతాల కోసం వేచి ఉండండి. విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకి సమయం మంచి సమయాన్ని అయితే గడుపుతారు. ఉపాధ్యాయులు మీకు మద్దతు ఇస్తారు. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు పరీక్షలు మరియు చదువులో కూడా బాగా రాణిస్తారు. విదేశీ విద్యా సంస్థలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఫలితం అయితే దక్కుతుంది. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక మకర రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. ఈ మకర రాశి జాతకుల గురించి చూసుకున్నట్లయితే వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక మకర రాశి వారికి ఈ సమయంలో చాలా మంచి అయితే జరుగుతుందండి. అక్టోబర్ నెల వీరి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయితే రాబోతుంది. మీ జీవితం మీరు మునుపెన్నడూ కూడా ఊహించిన రీతిలో మారుతుంది. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి అసలు నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాలు వీరికి ఆసక్తి ఉంటుంది. మూఢనమ్మకాలను అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహాజగత్తులో కూడా విహరించారు. కొన్ని రాసుల వారు ఊహాజగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ వీరు చాలా ప్రాక్టికల్ మైండెడ్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టిన మనస్తత్వం, ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని వీరు అంగీకరించారు. దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించే యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్లవంటే ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పనిని చేయలేరు. ఇది వీరిలో ఉన్న స్వార్థం అనే చెప్పాలి. వీరు లాభం లేనిదే పని చేయకపోయినా కానీ వీరికి మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని వడదొలుకొని తమ తెలివితేటల పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఈ రాశి వారి ప్రయత్నంలో మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటివారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను క్రూరులుగా కనిపిస్తారు. కానీ వీళ్ళలోని నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యము. ఈ రాశివారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే వీరికి చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందివేసని చెయ్యి. వీళ్ళ తర్వాత ఎవరైనా సరే అని కూడా మనం చెప్పుకోవచ్చు. చూసారు కదండి, ఈ మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మకర రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.